ఈరోజు కేశవరాం సిమెంట్ కర్మాగారంలో గత 30-40 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి మా కార్మికులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ల పైన పలుమార్లు చర్చలు జరపడం జరిగింది. మేనేజ్మెంట్ ఎప్పుడు కార్మికుని శ్రమ దోపిడీ చేయడం కానీ కార్మికులకు రావాల్సిన హక్కులు ఇవ్వడంలో విఫలమైనరు. ఎన్నోసార్లు చెప్పినాం, ప్రతి టర్మ్ ప్రతి యూనియన్ పీరియడ్లో ఇంతమంది బేసిక్లని ఇంతమందికి రేట్లని ఆ డిమాండ్ నెరవేర్చిన గతంలో ఉండే. ఈ టర్మ్లో కూడా డిమాండ్ల పైన పలుమార్లు మీటింగ్ పెట్టినా ఒకటే మాట, కంపెనీ ఇస్తామని చెప్పని మోసం చేస్తున్న వైనాన్ని వీళ్ళందరూ కార్మికుల పక్షాన ఇది మేము అందరం డిమాండ్ చేస్తూ మేనేజ్మెంట్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఆలస్యాల తెలంగాణ ప్రభుత్వంలో అనేక మంది కార్మికులు అనేక న్యాయం జరుగుతుంది, కార్మికులు లాభం జరుగుతుంది అని చెప్పని ఎంతోమంది పోరాటం తెచ్చుకున్న తెలంగాణలో గతంలో అట్టే అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా అన్యాయం జరగొద్దని చెప్పని మేనేజ్మెంట్ వారితో చాలాసార్లు చర్చలు జరిపినాం. సేడం వెళ్ళినాం, కర్ణాటక పోయినాం. అయినా మేనేజ్మెంట్ మొండి వైఖరి అనేది వీడనాడాలని చెప్పని ఇలా డిమాండ్ చేస్తూ కార్మికుల పక్షాన ఏదైతే గతంలో ఇచ్చిందో దాదాపు 90 మందికి కాంట్రాక్టు కార్మికుల నుంచి కాంట్రాక్చువల్ బేస్ అని వర్కర్లకు ఆనాడు పదోన్నతి కల్పించిండు. 150 మందికి ఆ గత టర్మ్లో సెమీ స్కిల్ టు స్కిల్ అని అన్స్కిల్ టు స్కిల్ అని ప్రమోషన్ చేసిండ్రు. దాదాపు 487 మంది కార్మికులు పర్మనెంట్ స్థాయి వరకు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కనీస వేతన చట్టం ఇలా కేంద్రం రిలీజ్ చేసినప్పటికీ ఇక్కడ అమలు చేయడం లేదు. ఇలా మైన్స్లో మొత్తం కాంట్రాక్ట్ కార్మికులతోనే పనిచేస్తూ ఉన్నారు. కేశవరాంలో ఆల్ డిపార్ట్మెంట్స్లో క్రషర్ నుంచి మొదలుకొని ప్యాకింగ్ ప్లాంట్ వరకు మొత్తం కాంట్రాక్ట్ కార్మికులే పనిచేస్తున్న వైనాన్ని ఇలా కళ్ళారా ఏ కార్మికులనే చెప్తారు. ఇంత కార్మిక లోకం ఐక్యమత్యమై మేనేజ్మెంట్ కేశవరాంని బతికించుకోవాలని ఎన్ని సంవత్సరాలు పోరాటం చేస్తున్నా వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఇవ్వడంలో మేనేజ్మెంట్ వారు బిర్లా యాజమాన్యం ఇలా విఫలమైంది కనుక కేశవరాం యూనియన్ తప్పకుండా దిగి రావాలి. కార్మికుల న్యాయమైన డిమాండ్లని కార్మిక సమక్షంలోనే ఇచ్చే విధంగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. దీన్ని మా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు సిఇఓ రాధాకృష్ణ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇవాళ వస్తాం, రేపు వస్తాం, 21 తారీఖు వస్తామని చెప్పి దొంగ హామీలు ఇస్తూ మోసం చేస్తున్నారని చెప్పని వాళ్ళ మాట వినకుండా ఇక్కడ కేశవరాం కార్మికుల సమక్షంలోనే న్యాయమైన డిమాండ్లు వచ్చే వరకు ఇలా లోడింగ్ కానీ కార్మికుల ప్రతి ఒక్కరు ఇలా నిలుపుదల చేసి నిలవడం జరిగింది. తప్పకుండా కార్మికుల న్యాయమైన డిమాండ్లు అయ్యే వరకు ఇలా మా మక్కన్ సింగ్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ విజయన కానీ అందరు ఎమ్మెల్యేల మద్దతు కూడా మా కార్మికులకు ఉందని తెలియజేస్తూ రానున్న కాలంలో ఏదైతే కార్మికులు కలగన్నారో ఏదైతే హక్కులు పర్మనెంట్ అవుతాయి, మా జీవితాలు బాగుపడతాయి, రేపు మా కుటుంబాలు కుటుంబాలు మెరుగుపడతాయని చెప్పని ఆశపడి 30-40 సంవత్సరాలకి వెళ్ళి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దాన్ని నెరవేర్చాలి. రేపు రానున్న కాలంలో ఏదో అల్ట్రాటెక్ వస్తూ ఉంది అంటున్నారు. ఇలా అల్ట్రాటెక్ కంపెనీ వాడే ఎవడొచ్చినా రేపు కార్మికులు న్యాయం జరగకపోతే ఇదేది లేదని కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తూ ఆ న్యాయమైన డిమాండ్లు ఇచ్చే వరకు నిరాహార దీక్ష సమ్మె కూర్చున్నామని తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.